కోసం మీరు సమయం చేసుకుని రావడమే కాకుండా 3 గంటల పాటు ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్న ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మీ మనస్సాక్షి చెప్పిన వాళ్లకు ఓట్లేయండి. మోసగాళ్లకు ఓట్లేస్తే మళ్ళీ మోసపోతారు. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఉరవకుండా ఈ 10 సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి చెందిందా? ముందుకెళ్ళిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? వ్యవసాయం బాగుందా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 90% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు కదా. చేశారా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది? 1,00,000కు పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మరి రాజశేఖర రెడ్డి గారు 90% పూర్తి చేస్తే ఆ మిగిలిన 10% పనులు చంద్రబాబు గారికి పూర్తి చేతనైందా? పోనీ ఆ 10% జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? మరి ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే హంద్రీనివా ప్రాజెక్టు కోసం 5 సంవత్సరాల క్రితం ఒక జలదీక్ష కూడా చేశాడు. గుర్తుందేనా? నేను అధికారంలోకి వస్తే హంద్రీనివా ప్రాజెక్టు 6 నెలల్లోనే పూర్తి చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకు పూర్తి చేయలేదు? ఎప్పుడైనా అడిగారన్నా? ఎప్పుడైనా అడగడానికి వస్తే కదా వచ్చాడా అన్నా? ఎలక్షన్లు ఉంటే వస్తారు, ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. మళ్ళీ ఇప్పుడు సిద్ధమని ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కనిపిస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఎప్పుడైనా వచ్చారా? ఏమైనా వచ్చారా? వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది కనీసం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు 90% పనులు కన్న తండ్రి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే కన్న కొడుకయ్యుండి 10% పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు అంటే వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఈ 5 సంవత్సరాలలో ఆ విషయము తేట తెల్లమైపోయింది. రాళ్ళకిత ఎన్నికలప్పుడు వచ్చి నేను 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా మద్దతు ధర కల్పిస్తుంది, ఆ 3,000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు అన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిందా అన్నా? ఆ 3,000 కోట్లు పక్కన పెట్టిన రోజు ఒక్క రోజు లేదు. ఒక్క సంవత్సరాలైనా 3,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే వెంటనే భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేశారు 5 సంవత్సరాలు? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఏం చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారు 7,000 నోటిఫికేషన్లు ఇస్తే సిగ్గులేదా చంద్రబాబు గారు? సిగ్గులేదా నీకు? 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ఇస్తానని 5 సంవత్సరాల కింద చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎలక్షన్లకి ఇంకా 2 నెలలు ఉందనగా ఈ రోజు ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇస్తున్నాడు. ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఆలోచన చేయండి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం 4.5 సంవత్సరాలు నిద్రపోయారే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మేలుకున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడట, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాడట. ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? ఇంతమంది బిడ్డలు ఉన్నారే, 10,000 రూపాయలు, 8,000 రూపాయలు, 11,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే పాపం కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడాలి? ఒకరైనా అడిగే వాళ్ళు ఉన్నారా?
పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది వీళ్ళు కాదు.